ఇక ఇది పక్కన పెడితే మనము ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వాహన యాత్ర చేపట్టబోతున్నాం. వాహన యాత్ర చేయబోతున్నాం. 10 రోజులు ఈ 3 జిల్లాల్లో మన వాహన యాత్ర ఉంటుంది. దయచేసి ఈ 3 జిల్లాల్లో ఉంటుంది. ఏంటిది? వరంగల్, ఖమ్మం, నల్గొండ. ఈ 3 జిల్లాల్లో మనకు వాహన యాత్ర, గ్రాడ్యుయేట్స్ ని మేల్కొల్పే యాత్ర, గ్రాడ్యుయేట్స్ ని చైతన్యం చేసే యాత్ర, గ్రాడ్యుయేట్స్ ఓటు హక్కును బ్లాక్ మెయిలర్ మల్లిగానికి కాకుండా ఇంకా ఉత్తమమైన వాళ్ళని ఎన్నుకోవడానికి, మనం వీళ్ళలో చైతన్యం కలిగించడానికి ఈ 3 జిల్లాల్లో మనకు 10 రోజుల వాహన యాత్ర ఉంటుంది. ఎవరైనా ఈ ఉద్యమంలో తీన్మార్ మల్లిగాడు అని ఒక బ్లాక్ మెయిలర్ ని ఓడించడానికి మనం చేస్తున్న ఉద్యమంలో మల్లిగాని బాధితులు రావచ్చు, మల్లిగాడు ఈ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేసిండో ఈ 3 సంవత్సరాలల్లా వానికి 200 కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయో, అదే విధంగా వాడు 200 మంది గుండె ఆపరేషన్లు అంటాడు, అమెరికాలు అంటాడు, ఆస్ట్రేలియా అంటాడు, నోటికి ఏదత్తా అది చెప్తాండి. ఇవన్నీ ఎక్కడనో మనం ప్రజలకు చూపెట్టుకుంటా వారి దుర్మార్గాల మీద మనం వాహన యాత్రను చేసుకుంటూ పోతాం. మార్నింగ్ న్యూస్ కూడా ఈ 3 జిల్లాలలోనే మనకు కొనసాగుతుంది. కాకపోతే దానికి ఏర్పాట్లకు సంబంధించి ఇంకా మనము చాలా సమస్యలు ఉన్నది. ఎవరైనా ఈ వాహన యాత్రలో కలిసి రావాలనుకుంటే, మాకు ఈ 3 జిల్లాలు తిరగడానికి, మల్లిగాన్ లాంటి బ్లాక్ మెయిలర్ ని ఓడించడానికి ఎవరైనా సహాయం చేయాలనుకుంటే ఇక్కడ నెంబర్ ఇస్తున్నా, దయచేసి 9704642961. అసెంబ్లీ ఎన్నికల్లో 1-2 నియోజకవర్గాలు దిగినాం ప్రజలు ఇచ్చిన సహకారంతో. ఇప్పుడు ఈ 3 జిల్లాల్లో మల్లిగాన్ని ఓడగొట్టాలనే కసి, మల్లిగాన్ని ఓడగొట్టాలనే చైతన్యం గ్రాడ్యుయేట్స్ లో ఉంటే, తీన్మార్ మల్లిగాన్ని సమాజం ముందు దొంగని నిలబెట్టి వానికి అంగిలాగ్ కాదు 100 కోట్లు ఉన్నాయని నిరూపించి, వానికి 1 వాహనం కాదు 10 వాహనాలు ఉన్నాయని నిరూపించి, వానికి బినామీలు ఉన్నారని నిరూపించి, వాడు జీతగాడు కాదు క్యూనిస్ ఓనర్ అని నిరూపించింది ఒక్క చిలక ప్రవీణే. ఈ చిలక ప్రవీణ్ వెనుక ఎవ్వరు లేకపోయినా, ప్రభుత్వ సహకారం లేకపోయినా, పోలీసుల సహకారం లేకపోయినా, ఎవరొక రూపాయి ఇవ్వకున్నా తీన్మార్ మల్లిగాన్ని బజార్కు గుంజి వాని నేరాలను నిరూపించి వాడు బ్లాక్ మెయిలర్ అని ఈ చట్టానికి పట్టించింది నేను. కాబట్టి వాడిని ఒడగొట్టవలసిన మొదటి బాధ్యత కూడా నా మీదనే ఉన్నది. కాబట్టి ఈ వాహన యాత్రకు ఎవరు రావాలనుకున్నా మీ పేర్లను, దీనికి వాట్సాప్ ఉంది, మీ పేర్లను పెట్టండి, మీ పేర్లను ఇవ్వండి. అదేవిధంగా మీ పేర్లను ఇవ్వండి, మీ డిస్టిక్ ఇవ్వండి. మీరు ఫోన్ చేయకండి, దయచేసి మీరు ఫోన్ చేయకండి. ఓన్లీ నాకు వాట్సాప్కి మీ డీటెయిల్స్ పెట్టండి. ఇక మీకు ఆర్థిక సహకారం ఈ 3 జిల్లాలు తిరగడానికి ఎవరన్నా వాహనం తీసుకొచ్చినా వాహనం తీసుకురాదు. మాకు ఇనోవా ఉన్నది, ఈ ఇనోవాతోటి వస్తాం మేము, ఈ ఇనోవాలో మేము కూడా ప్రచారం చేస్తామంటే ఇనోవా తీసుకురండి. లేదు మేము డీజిల్ ఖర్చులకు డీజిల్ పోపిస్తామంటే డీజిల్ ఖర్చులకి ఇవ్వండి. మేము పెట్రోల్ పోపిస్తామంటే పెట్రోల్ ఖర్చులకి ఇవ్వండి. లేదు 30 మందిని పోతున్నాం మేము ప్రస్తుతానికైతే. ఇంకా కలిసి రావాలనుకుంటే మీరు వచ్చేవాళ్ళు లేకపోతే ఇచ్చేవాళ్ళు ఇంకా కలిసి రావాలనుకుంటే 30 మందికి 3 పూటలు తిండి పెట్టుర్రు. 30 మందికి ఈ నల్గొండలో షెల్టర్ ఇయ్యండి, ఆ వరంగల్లో షెల్టర్ ఇవ్వండి, ఆ ఖమ్మంలో షెల్టర్ ఇవ్వండి. వాడిని ఓడగొట్టడమే ప్రధాన ధ్యేయం. ఎందుకంటే వాడు పెద్ద బ్లాక్ మెయిలర్. ఇవాళ కూడా జూటా మాటలు మాట్లాడతాను. వాడు రాజకీయాలట. ఇక మల్లన్న అంటాడు, మల్లన్నను ఆ పార్టీకి మారినావు, ఈ పార్టీకి మారినావు, ఇంకో పార్టీకి మారినావు, నీకెట్లే ఓటేయాలయా అంటాడు. అంటే వాడు ఏమంటాడు, రాజకీయాలు వంకర టింకర పోతున్నప్పుడు మనం కూడా వంకర టింకర పోవాలి అంటాడు. రాజకీయాలను సరి చేస్తానన్న కాంచెలు వంకర టింకర కాడికి వచ్చినారా నీ పని? ఇప్పుడు రాజకీయాలకు వచ్చినోడు హత్య చేస్తానంటే నేను కూడా హత్య చేస్తా అంటాడు అన్నట్టు వీడు. రాజకీయాలకు వచ్చినోడు వ్యభిచారం చేస్తానంటే నేను కూడా వ్యభిచారం చేస్తా అంటాడు వీడు. రాజకీయాలకు వచ్చినోడు డబ్బులు పంచుతా అంటే నేను కూడా డబ్బులు పంచుతా అంటాను వీడు. అది వంకర టింకర్ అంటే. ఏది ఇవాళనే అన్నాడు వాడు. వంకర టింకర్ ఇవ్వాలి, ఇవ్వాలి. ఇది కూడా వినిపిస్తా మీకు. అమ్మ వీడిని విడిచిపెట్టు లేదా? వీడిని ఎట్లు విడిచిపెడతామే మనం? వీడి సమాజానికి పట్టిన చీడ పురుగు. ఇది పార్టీపై మల్లన్న కౌంటర్ అని ఇచ్చిండు. ఇది నుర్రిగా
రెండో అంశం ఇంకా ఎవరన్నా వస్తే మీకు నాకు మధ్య బ్రోకర్ అవుతారు తప్ప నేరుగా కలిసి మీ సమస్యలు నాకు విన్నవించుకొని నేను ప్రభుత్వం ద్వారా ఇంప్లిమెంట్ చేయించేటువంటి వారధిని డిస్టర్బ్ చేసేవాళ్ళే తప్ప ఇంకోటి కాదు. దయచేసి పట్టభద్రులారా ఆలోచించండి. ముందు 46 జీవో సంబంధించి బాధితులు నీ ఆఫీస్కి వస్తే ఎందుకు వస్తలేరు? ఒకప్పుడు నీ ఆఫీసులో బాధితులు ఉండే, ఇప్పుడు ఎందుకు లేరు బాధితులు? ఇప్పుడు ఒక్క బాధితుడు వచ్చినా అక్కడ చూపించారు. ప్రభుత్వము రైతు బంధు ఇస్తలేదు. రైతులు నీ ఆఫీస్కి వస్తే రైతు బంధు పడని బాధితులను చూపెడతావా? దళిత బంధు ఇవ్వలేదు, దళిత బంధు బాధితులతో చూపెడతావా? ఎందుకు ఈ బ్రోకర్ మాటలు? నువ్వు వారధివా? నువ్వు బ్రోకరీరా? వారధి ఎట్లయితావురా బ్రోకర్ గాను? నువ్వు ఎప్పటికీ నీతివంతుడిగా ఆలేవు. నువ్వు